జిన్ను పాయింట్ వేసినావు. ఆ, నడు. జిన్ను పాయింట్ ఇప్పి చీరనన్నా ఏదన్నా లూజ్ డ్రెస్ వేసుకొని రాపో. అయ్యో ఎందుకండి, ఏమైంది? నువ్వు మామూలు మనిషివి కాదు, అర్థమవుతుందా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. లోపట నా బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డకు గాలాడాలంటే నువ్వు లూజ్ లూజ్ బట్టలు వేసుకోవాలి. ఇట్లా జిన్ను పాయింట్లు అట్లా వేసుకున్నావు అనుకో, లోపట నా బిడ్డకు గాలాడది. అబ్బో, అమ్మో, నా మీద ప్రేమతో అంటారు కావచ్చు అనుకున్నా. ఆహా, లోపలున్న మీ బిడ్డ గురించా మీరు మాట్లాడేది? అమ్మో, ఇట్లా వచ్చిందో లేదో ఇక బిడ్డ మీద ప్రేమ మొదలైంది. బిడ్డ గురించి అయినా నీ గురించి అయినా నేనే కదా కేర్ తీసుకునేది. నడు పో, వేరే డ్రెస్ తీసుకురా పో. ఓ, ఆ జీన్స్ కూడా ఎంత టైట్ ఉందో. హాస్పిటల్కి మనం పోయేది, సినిమా కాదు. అర్థమవుతుందా? సరే గాని నేను ఒకటి అడిగితే చెప్తావా? చెప్పు మేడం. నీకు నేనంటే ఇష్టమా, లేకపోతే పుట్టపోయే బాబు ఓర్ పాప అంటే ఇష్టమా? నువ్వే నా ముద్దుల పెళ్ళానివి కదా, నా బంగారు తల్లివి. నువ్వు ఏవట్టే నాకు పాప బాబు అత్తురు కాబట్టి ఫస్ట్ నువ్వు, తర్వాత వాళ్ళు. మ్మ్. అయ్యో, మా అమ్మత్తది, నువ్వు ముద్దులే పెట్టబడుతుంది డైరెక్ట్గా. అయ్యో, అత్త ఏమైతుంది? చూస్తే చూసుకొని. నేనేమన్నా పరాయన్నా? నీ మొగుడు నేనాయే. నీకు నేను పెట్టకపోతే ఎవరు పెడతారు? ఫస్ట్ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకోపో. అయినా ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు నిన్ను హాస్పిటల్లో చూయించి ఇంటికే తీసుకెళ్తా. అబ్బా, నేను రాను. అడి అయ్యర్రా బిడ్డ. అయినా మత్తమ్మా, అయితే హాస్పిటల్లో చూపించి లతను ఇంటికే